నమస్తే. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ తెలంగాణ ఉద్యమానికి పురిటి గడ్డ లాంటిది. ఇక్కడ ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ ముద్రలు కూడా ఉన్నాయి. ఆనాడు శ్రీకాంత్ ఉద్యమాన్ని ఎంత ఉవ్వెత్తున లేపిండో ఈనాడు బీసీ రిజర్వేషన్ల అంశం సాయి ఈశ్వరాచారి మృతితో ఒక రకంగా బీసీ సంఘాలు తీవ్ర ఆవేదనలో ఉద్రిక్త పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నిప్పురవ్వలు రగిల్చడానికి ప్రధాన కారణం శ్రీకాంత్. నిప్పుల్లో కాలుతూ కూడా అమ్మా నాన్న అనలేదు, జై తెలంగాణ అన్నాడు. ఈరోజు ఈశ్వరాచారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే అంటే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో చట్టబద్ధంగా ఎందుకు ఇవ్వలేదు, పార్టీ పరంగా ఇస్తన్నా కూడా అది కూడా పెద్ద మోసం కుట్ర అని ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తూ నిన్న తీన్మార్ మలానా ఆఫీస్ దగ్గర సాయంత్రం ఒక 5 గంటల ప్రాంతంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈరోజు గాంధీ హాస్పిటల్లో మృతి చెంది. ఈ యొక్క తీవ్ర విషాదం నిజంగా బీసీలకు ఒక రకంగా కన్నీళ్ళే పెట్టిస్తుంది. ఇక ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముట్టలిస్తాం, నిరసన కార్యక్రమాలు చేస్తాం కానీ బలిదానాలు చేసుకోవద్దని ఓవైపు యువతకు పిలుపు ఇస్తూనే ఇక మా ఉద్యమం ఇప్పటి నుంచి అసలు కథ ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ఆర్ట్స్ కాలేజీ ఎన్నో ఉద్యమాలకు అడ్డ. మన దగ్గర ఓయి లీడర్స్ ఉన్నారు, బీసీ సంఘ నాయకులు. నక్కుల మధు యాదవ్ గారు ఉన్నారు. ఏం చెప్తారు ఈశ్వరాచారి యొక్క మృతిని? అంటే ఓవైపు బలిదానాలు చేసుకోవద్దని అందరు చెప్తున్న పరిస్థితి, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు, శాల్వాలు కప్పుతున్నారు, పూల బొకేలు ఇస్తున్నారు, పనులు అయితే లేవు. మరి ఇట్లా ఆత్మ బలిదానాలు చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. వాస్తవానికి బీసీ ఉద్యమంలో ఏదైతే జరగకూడదు అనుకున్నామో, ఎటువంటి త్యాగాలు అయితే జరగకూడదు అనుకున్నామో అటువంటి విషాదకరమైన ఘటన నిన్న కూడా జరిగింది. ఎందుకంటే దాదాపు తెలంగాణ తొలిదశ ఉద్యమం నుంచి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మరణం, ఆ తర్వాత నక్సలైట్ విప్లవ ఉద్యమంలో వేలాది మంది దళిత భోజన బిడ్డలు చనిపోవడం, ఆ తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమంలో 12 మంది అమరవీరులు బలిదానం చేసుకోవడం, ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదిక శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ వేదిక విద్యార్థులే ఉండి కూడా ఆ బలిదానం చేసుకున్న తర్వాత ఈ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కూడా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతున్నప్పటికీ మనం భావోద్వేగంతో చేయాల్సిన ఉద్యమం కాదు ఇది. మనం కాంగ్రెస్ రాజకీయ పార్టీలు ఎట్లయితే మనల్ని మోసం చేస్తా ఉన్నాయో ఆ మోసాన్ని మనం అదే విధంగా తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ భావోద్వేగంతో ఎమోషనల్ అయ్యి ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని మనం మొదటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా బీసీ సంఘాల నాయకులు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలు వింటూనే ఉన్నాం. ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళే బలిదానాలు ఎక్కువ శాతం ఎక్కువ ఉంది అంటున్నారు. ఇక బలి పశువులు అయితే వీళ్ళు అవుతున్నారు. ఆ పీఠాల మీద ఉండేటోళ్ళేమో వేరే రకాలు, మీకు తెలుసు. అంటే ఎందుకు యువత మరి నిరసన కార్యక్రమాలు చేయొద్దా, అంటే చేస్తే నెరవేరవని ఇట్లా బలిదానాలు చేసుకుంటారు అనుకోవాలన్నా, ఎందుకు వీళ్ళు ఆవేశంగా ఫీల్ అవుతారు? అయితే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత బీసీ సంఘాల తరపున ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల తరపున బీసీ బిడ్డలుగా ఎంతవరకు చేయాల్సిన ఉద్యమం ఎంతవరకు చేయాల్సిన అవసరం ఉందో అంతవరకు పెద్ద ఎత్తున చేయడం జరిగింది. కానీ కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో దాన్ని విస్మరిస్తూ ఆ ప్రధానంగా 42% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఇస్తామని కానీ, లేకపోతే విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని కానీ, లేకపోతే బడ్జెట్లో కూడా ఇలా చాలా చాలా సున్నితంగా చాలా చిన్నగా చెప్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 3,000 కోట్లు గ్రాంట్స్ లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించకపోతే 3,000 కోట్ల గ్రాంట్స్ వెనక్కిపోతాయి అని చెప్తా ఉన్నది. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చాలా స్పష్టంగా సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అవుతా ఉంది. 20,000 కోట్లు 40,000 కోట్లు ఇలా బీసీలకు బాకీ ఉన్నారు. మీరు 40,000 కోట్ల కంటే 3,000 కోట్లు ఎక్కువైనా మీరు 3,000 కోట్ల కోసం చూస్తారు. మరి ఫస్ట్ మన 40,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? 42% రిజర్వేషన్లు పక్కన పెట్టి ఫస్ట్ మీరు 40,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? 3,000 కోట్ల కోసం ఇవాళ ఒక యువకుడు, 3 పిల్లలు, ఒక భార్య, చక్కని కుటుంబం, నువ్వు ఇస్తానటువంటి హామీ నెరవేర్చక 42% రిజర్వేషన్లు ఇస్తామని, విద్యా ఉద్యోగాల్లో ఇస్తామని, బీసీలకు అధికారం ఇస్తామని, బీసీలకు సామాజిక న్యాయం చేస్తామని చెప్తే ఒక్కటి సంఘటన కాదు, 42% రిజర్వేషన్లు ఇవ్వకపోగా బీసీలకు తీవ్రమైనటువంటి అవమానాలు. ఒక స్టూడియోలో బీసీని కొడతారు, కార్తిక్ రెడ్డి రాజు నేత అనేటువంటి డిబేట్ కూర్చున్నప్పుడు కొడతారు, దాడులు. ఆ తర్వాత నల్గొండలో ఏం జరిగింది చూసినాం మనం. చాలా ఘోరంగా అమానుషికంగా ఈ ఆధునిక రోజులలో అమానుషమైనటువంటి చర్య మూత్రం పోసి స్థాపించడం కోమరెడ్డి వెంకరెడ్డి అనుచరులు. ఇటువంటి చర్యలకు పాల్పడ్డప్పటికి కూడా ఈ అగ్రవర్ణాల చేతిలో ఉన్న రాజకీయ పార్టీ కూడా ఏ ఒక్కరు స్పందించలేదు. ఎవరు స్పందించారండి? ఈ రోజులలో మూత్రం పోసి తాగిపిచ్చి కొట్టి అంత హీనంగా 2 రోజులు కిడ్నాప్ చేసి తీసుకొని పోతే ముఖ్యమంత్రి స్పందించిందా? ఏం ప్రేమ ఉన్నది నీకు బీసీల మీద? ఇంత దాడులు జరుగుతున్నప్పుడు కూడా స్పందించినప్పుడు భావోద్వేగానికి ఉన్నటువంటి అన్న సాయి ఈశ్వరాచారి అటువంటి ప్రయత్నం చేసుకుంటూ మేము కూడా చెప్తా ఉన్నాం విద్యార్థులకు కానీ యువతకు కానీ, ఉద్యమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ఉద్యమంలో మన పాత్రగా మనం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ పార్టీ నాయకులు కూడా వాళ్ళ బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. ఇలా స్పష్టంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యత కంటే
బీసీ నాయకులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకులు అని చెప్పుకుంటా ఉన్నారో మీరు బాధ్యత వహించాలి. ఈ ఆత్మహత్యకు మీరు బాధ్యత వహించాలి. ఎందుకు విఫలమైంది బీసీ ఉద్యమం? ఎందుకు విఫలమైంది? ఎవరి దగ్గర తాకట్టు పెట్టారు బీసీ ఉద్యమాన్ని? 46 జీవో వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఖండించారు మీరు? మీరు గ్రౌండ్ లెవెల్లో పల్లె పల్లెన తీసుకున్నట్టు ఉద్యమ కార్యాచరణ ఏంటిదని అడుగుతాను. రాళ్లతో కొడతారు బీసీ ఉద్యమకారులని గ్రామాలలో పోతే ఇలా ప్రజలు ఏ ముఖం పెట్టుకొని మీరు బీసీ నాయకులు అని చెప్పుకుంటారు? వస్తారా ఉస్మానియా యూనివర్సిటీకి? అడగమా మేము? 42% రిజర్వేషన్లు సాధించడంలో మీరు ఎట్లా విఫలమయ్యారని అడుగుతా ఉన్నా. పట్ట పగలు బీసీల బట్టలు ఉడబికి 42% రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు జాతీయ నాయకులు ఎట్లయితారు? మీ సంఘాలు ఎట్లా పనిచేస్తారు? వాళ్ళు కూడా వేస్తారు కదా ఉద్యమాలు బాగానే. మీరు చెప్పిన నాయకులు కూడా ప్రెస్ మీట్లో లేకపోతే ధర్నాలు 46 జియోకి సంబంధించి కాలబెట్టడం రకరకాల ధర్నాలు చేస్తారు కదా. వాళ్ళేమో ప్రెస్ మీట్లు పెట్టి కూర్చున్న అంగి జినగకుండా మాట నలగకుండా పెద్దల దగ్గర మాట పోకుండా రాజకీయ పార్టీల దగ్గర మాట పోకుండా వాళ్ళ మెప్పులు పొందుతూ ఇటువంటి యువకుల్ని ఇటువంటి విద్యార్థులను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు వీళ్ళు పాల్పడుతూ ఉంటే వాళ్ళు ప్రెస్ మీట్లకు మీరు చెప్పినట్టు ప్రెస్ మీట్లకు కాగితాలు చింపడానికి వాళ్ళు పరిమితమయ్యారు. కాబట్టి మేము కూడా అదే అంటున్నాం. మీరు గ్రౌండ్లో కార్యాచరణ ఎటువంటి కార్యాచరణ తీసుకపోవడం వల్ల ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నడిపించకపోవడం వల్ల 42% రిజర్వేషన్లు కేవలం రాజకీయాలలో కాదు, స్థానిక సంస్థలలోనే కాదు, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ అవసరం ఉంది కదా. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది కదా. ఏం కార్యాచరణ తీసుకున్నారు మీకు దాని గురించి అంటున్నా? ఏం జరిగింది మీ ద్వారా జరిగినటువంటి మెప్పి ఏందంటున్నా? అంటే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మేము చేయని ప్రయత్నం లేదు, అన్నీ చేసినాం. ఏకంగా ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేసినాం. ఇంతకంటే మేము ఏం చేయాలి, బీజేపీ చేయాలి కదా పని అనేది వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఉన్న 6 ఎంపీలు కానీ 2 కేంద్ర మంత్రులు కానీ వీళ్ళు మాట్లాడాలి కదా. నవంబర్ 24వ తారీఖు నాడు కోర్టులో తీర్పు ఉన్నది. నవంబర్ 24వ తారీఖు నాడు. నవంబర్ 22వ తారీఖు నాడు జీవో నెంబర్ 46 వచ్చింది. ఎందుకు వచ్చింది? డెడికేషన్ కమిషన్ రిపోర్టు హైకోర్టుకు సబ్మిట్ చేసినావు కదా. ఏం చెప్పింది? చింపి అవతల పడేసింది. ఏంది నువ్వు చేసిన రిపోర్టు? అంకెలు తప్ప అల్ల ఏం లేవు. నువ్వు కమిషన్తో నువ్వు ఏదైతే కులగణన చేసినావో అంకెలు తీసుకొచ్చి కమిషన్ రిపోర్ట్లో పెట్టినవా అని చెప్పి హైకోర్టు చింపి పడేసింది. ఏంది నీ ప్రయత్నం? 24వ తారీఖు నాడు కోర్టులో జడ్జిమెంట్ ఉంటే నువ్వు ఖచ్చితంగా డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సింది ఉండే, దానికి తగ్గట్టు వాదనలు వినిపించాల్సిందే. ఎక్స్పర్ట్ కమిటీ చేసినావు కదా. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన ఎక్స్పర్ట్ కమిటీ చేసినావు. ఏది ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఏదని అడుగుతానా? బహిర్గతం చేయి. రేపు ఓయి కూర్చొని పట్టుకోనరా. మేము ఉన్నాం కదా, బీసీల తరపున చదువుకున్నటువంటి బిడ్డలు ఉన్నాం కదా, మాకు అర్థమవుతుంది కదా ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు. మేము చెప్తాం మా తల్లులకు. ఇప్పుడు 7 తారీఖు ఉండే రేవంత్ రెడ్డి వచ్చేది ప్రోగ్రామ్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో, మరి 10కి వాయిదా పడ్డది. కారణం ఏంది? ఇదే ఏదైతే మన సాయి చారి ఏదైతే చనిపోయిందో అటువంటి దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సీ బీసీలు ఎక్కువ ఉంటారు. ఆత్మహత్య జరిగిందంటే ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీకాంత్ చారి చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున జరిగిందో మనం చూసినాం. కేసీఆర్ కూడా నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి విరమించే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ శవయాత్ర చేశారు కదా. రేపు అటువంటి పరిస్థితి కూడా ఉంటుందేమో అన్న భయంతో 7వ తారీఖు ఉన్నదని 10వ తారీఖు వేసారని మేము అనుకుంటాం. చివరికి చెప్పండి, ఇప్పుడు ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడు, గతంలో శ్రీకాంత్ చారి కూడా చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబానికి ఏం పదవి రాలేదు. తెలంగాణ వచ్చినాక ఇట్లా వాళ్ళు కనీసం ఒక పదవి సైడ్ తొంగి కూడా చూడని పరిస్థితి 10 ఏళ్ల కాలంలో. ఇట్లా బలిదానాలు చేసుకుంటూ పోతే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి మనం కల్లారా చూస్తున్నాం శ్రీకాంత్ చారి యొక్క కుటుంబాన్ని. మరి ఈయన కుటుంబం కూడా గట్లే ఉంటుంది. ఇలా హడావిడిగా 4 నాయకులు రకరకాల ప్రెస్ మీట్లు అవో ఇవో చేస్తారు తప్ప తర్వాత ఎవరు పట్టించుకోరు. అందుకే ఒక నాయకులు ఏం చెప్తారు మీరు? ప్రధానంగా ఇది మన సాయి ఈశ్వరాచారి ఏదైతే ఉందో ఆయన చేసుకున్నటువంటి ఆత్మహత్య కంటే ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి హత్యగా దీన్ని రాజకీయ హత్యగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ హత్యగా చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా బీసీ సంఘాలు కూడా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు కూడా బీసీ సంఘాలు వాళ్ళ తరఫున ఉండవలసిన అవసరం ఉన్నది. ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా అంటే ఆ కుటుంబానికి ప్రకటించాలి. ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. తర్వాత ఇప్పుడున్న బీసీ సంఘాలు ముఖ్యంగా బీసీ సంఘాలు అయితే ఖచ్చితంగా బాధ్యత వహించాలి. వారికి సంబంధించి గవర్నమెంట్ కుటుంబాన్ని ఆదుకునేంత వరకు బీసీ సంఘాలు కుటుంబంతో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇంకో విషయం కూడా యువకులు ఎవరైనా బీసీ సంఘాల నాయకులే కానీ బీసీ సంఘాలలో పనిచేస్తున్న యువకులే కానీ విద్యార్థి సంఘాలలో పనిచేస్తున్న యువకులే కానీ ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది అంటే వస్తూ ఉంటుంది ఉద్యమం. ఇటువంటి పొంగులు వస్తూ ఉంటాయి, ఇటువంటి పొంగులు పోతూ ఉంటాయి. ఉద్యమంలో సుదీర్ఘమైనటువంటి కార్యాచరణ తీసుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరు కూడా భావోద్వేగానికి లోనే ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడొద్దని కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా కోరుకుంటాము. ఏముంటుంది మీ కార్యాచరణ నెక్స్ట్ ఏముంటుంది? ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి ఒకవేళ కనుక మన నల్గొండలో జరిగినటువంటి చర్య మీద కానీ ఇప్పుడు ఈశ్వరాచారి ఏదైతే చనిపోయిందో దాని మీద కానీ ముఖ్యమంత్రి రెస్పాండ్ కాకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. మీరు ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి. ఎందుకంటే ప్రాణత్యాగం చేసినాక కూడా మాట్లాడకపోతే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఇంకుంటుంది. మీరు 42% రిజర్వేషన్లు ఇస్తారా అయ్యారు తర్వాత విషయం కానీ కనీసం మా ప్రాణాలని తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కొడతారు, మూత్రం పోసి నోట్లో కొడతారు, ఒకవైపు ఆత్మ బలిదానాలు చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొని వస్తారు. కాబట్టి కనీసం బీసీలకు బతికే హక్కునండి, బతికే స్వేచ్ఛ ఏమని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. థ్యాంక్ యూ.
ఇది ప్రధానంగా ఉస్మానియా విద్యార్థి నేత మాట్లాడుతున్న పరిస్థితి. ఈశ్వరాచారి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాల్సిందే, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీకి రానియం అడ్డుకుంటామని చెప్తారు. అదేవిధంగా ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవాలి, ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకో విధంగా యువతకు కూడా పిలిపిస్తున్నారు. ఒక యువకునిగా ఎవరు బలిదానాలు చేసుకోవద్దు, నిరసన కార్యక్రమాలు ద్వారానే మన హక్కులను సాధించుకుందాం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.